బెంగాల్ లెక్క తెలంగాణలోనూ గెలుస్తాం. ఇక్కడి ప్రజల కలలు ఇంకా సాకారం కాలేదు అంటున్నారు నితిన్ నవీన్. అవినీతి, కుటుంబ పాలన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. బీఆర్ఎస్కు ఏటీఎంలా కాళేశ్వరం, అవినీతిని కప్పిపుచ్చుతున్న కాంగ్రెస్. భాగ్యనగరం భవిష్యత్తు మార్చేది బీజేపీయే. తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పార్టీ బూత్ అధ్యక్షులు ముందుకు తీసుకెళ్లాలనే పిలుపు. వాళ్ళు మంచిగానే ఉన్నారు, లీడర్లు మంచిగా లేరు. 9 బీజేపీ జిల్లా కార్యాలయాల ప్రారంభం. కులపిచ్చి రాజకీయాలు బంద్ చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడు, కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ ఉన్నాడు, ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళతో పాటు నేను ఏమంటున్నా అంటే వీళ్ళ పక్కనే ఈటల రాజేందర్ను తీసుకురావాల్సింది. మీరు ధర్మపురి అరవింద్ను పెట్టాల్సింది. వీళ్ళ నలుగురితో మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమంతా ఒకటే, మా పైన కుట్రలు చేస్తున్నాను, తరిమి కొడతామని చెప్పాల్సింది. ఫస్ట్ నితిన్ నవీన్ గారు, ఫస్ట్ మీరు చేయండి. భారతీయ జనతా పార్టీ బాగుపడుతుంది. మొన్న బండి భగీరథ్ ఇష్యూలో మీ బీజేపీ ఎంపీనే ఇన్వాల్వ్ అయి కేటీఆర్తో చేతులు కలిపి తద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ముందు పెట్టి ఇదే బండి సంజయ్ని బ్లేమ్ చేయడానికి రెడీ అయ్యిండ్రు. బండి సంజయ్ కొడుకు జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యింది. జైల్లోనే ఉన్నాడు ఆల్మోస్ట్ 40 రోజులు అవుతుంది. మొన్ననే పేరోల్ మీద 5 రోజులు బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళ ఎగ్జామ్స్ విషయంలో. మరి పార్టీ వ్యక్తులపైనే కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా పోతే మీరేం పైకి వస్తారు? ఇంకా మీరు ఎన్ని మీటింగ్లు పెట్టినా వేస్తా. బండి సంజయ్, ఇక్కడ కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నట్టున్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి, డికే అరుణ, రఘునందన్ రావు, నగేష్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, వీళ్ళను ఒక గ్రూప్గా తయారు చేసి ఒక్కసారి రాష్ట్రంలో దండయాత్ర చేయమని చెప్పండి. సమస్యలపైన ఏ సమస్యలపైన దండయాత్రలు చేస్తున్నారు మీరు? రైతాంగం సర్వనాశనం అవుతుంది, ప్రభుత్వ స్కూళ్ళు సర్వనాశనం అవుతుంది, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల దోపిడీ ఉంది. ఫీజుల దోపిడీ పైన చేసిందా మీరు? ఏ బీఆర్ఎస్ ఓడు చేయలే, బీజేపీ ఓడు చేయలే. అంతా డ్రామా కంపెనీలాగా తయారవుతున్నారు. ఇక కేంద్రం వాళ్ళు వచ్చి పెట్టి 3 రోజులు నితిన్ నవీన్ వచ్చి అచ్చాయ బహుత్ అచ్చాయ అనుకుంటూ చెప్పినామనుకో, ఇది ఇటే అది అటే. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ బూత్ లెవెల్ అధ్యక్షుల సమావేశంలో నితిన్ నవీన్ అభివాదం. పక్కన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డికే అరుణ, ఈటల తదితరులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నో హింసలను ఎదుర్కొని కమలం ఎలా వికసించిందో తెలంగాణలో కూడా అదే చరిత్ర పునరావృతం కాబోతుందని నితిన్ నవీన్ అన్నారు. ఇక్కడ హింస అవసరం లేదు, లీడర్లు బోలెడు మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఇక్కడ ఒక్కొక్క జిల్లాను శాసించే నేపథ్యం ఉంది. ఇక్కడ బెంగాల్లో గెలిచామని అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న సునీల్ బన్సల్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని ప్రజా పోరాటాల ద్వారా ఎండగట్టాలని గ్రామాల కార్యకర్తలు కదలాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు అంటే అధికారం కోసం చేసేవి కావని, ప్రజలకు సేవ చేయడం కోసం చేసేవని చెప్పారు. ఆదివారం రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యాలయంతో పాటు మరో 8 జిల్లాల బీజేపీ కార్యాలయాల ప్రారంభోత్సవం పాల్గొన్నాడు. సరే, మంచిదే. ఇప్పుడు ఏ పార్టీ అయినా బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఉంది. అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా వాళ్ళ పార్టీలను బలోపేతం చేసుకోవడం తప్పులేదు. కానీ లీడర్ల మధ్యలో సఖ్యత లేకపోతే మీరు పైకి రావడం కష్టం. కొన్ని జిల్లాలలో కనీసం మీకు ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితులు ఉన్నారు. కొన్ని నియోజకవర్గంలో కనీసం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా లేని పరిస్థితి ఉంది. ఫస్ట్ లీడర్లను తయారు చేసుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఉన్న లీడర్లలో సమస్యలను సతమతంగా సమస్యలు ఉన్నాయి, దాన్ని మొత్తం క్లోజ్ చేసుకుంటే మీరు బాగుపడతారు. ఇటు బీజేపీ కార్యకర్తలు జబర్దస్త్గా ఉన్నారు. వాడి సర్ది వాడు కట్టుకొని, వాడి నీలబాటిల్ వాడు తెచ్చుకొని, జై బీజేపీ అని కాషాయ జెండా పట్టుకొని ఎంత దూరమైనా నడిచి నీకోసం రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ కార్యకర్తలు నడిపించే
నాయకులు ఒకడంటే ఒకడికి వడక, ఒకని దగ్గరికి పోయి ఫోటో దిగితే ఇంకోడు ఫోన్ చేసి బెదిరించడం, ఇంకోడు ఫోన్ చేసి ధమ్కీలు ఇవ్వడం. ఒక్కడంటే ఒకడంటే పడుతుందా బీజేపీలో? తద్వారా ఏం సాధిస్తాం? బీజేపీ కార్యకర్తలు నాశనం అవుతున్నారు. మీరే ఎమ్మెల్యేలు కావాలి, మీరే ఎంపీలు కావాలి, మీరే ఎమ్మెల్సీలు కావాలి, మీరే రాజ్యసభ సభ్యులు కావాలి. మరి చిన్నప్పటి బీజేపీ జెండా పట్టుకున్నాడు, చదువుకున్నాడు, నా బీజేపీ పైకి రావాలని కోరుకుంటాడు. ఎందుకో కావట్లేదే, ఎందుకో కావట్లేదు. గోరక్షకులు ప్రాణాలను తెగించి తూటాలు సైతం పొడుచుకొని చచ్చిపోతూ ఉంటే ఆ కుటుంబాలను ఎంతమందిని ఆదుకున్నారా బీజేపీలు? ఎంతమందిని ఆదుకున్నారు? బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎక్కడ హిందూ అమ్మాయిలకు ఇష్యూ జరిగినా ఇమ్మీడియట్లీ పోయి ఎన్నో దెబ్బలు తిని ఎన్నో హింసలు పడతా ఉంటాయి బజరంగ్ దళ్ కార్యకర్తలు. ఎంతమంది బజరంగ్ దళ్ కార్యకర్తలు లీడర్లు అయినలే? కార్యకర్తలాగానే ఉండాలి, లీడర్లు మాత్రం లీడర్లుగానే ఉండాలి. మీరు ఎప్పుడు సోయి వస్తుందో, ఎప్పుడు బాగుపడుతుందో బీజేపీ.